టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన హామీలను అమలు చేసే అలవాటు లేదు. ప్రజలను హామీల ద్వారా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తొంగలో తొక్కటం ఆయన నీతే. పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిన చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. వాటి అమలు సాధ్యాసాధ్యాలను కూడా ఆయన ఆలోచించడం లేదు. అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే కదా సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించేది. ఆయన ఇచ్చిన కొన్ని ప్రధానమైన హామీలు ఇలా ఉన్నాయి. వాలంటీర్లకు 10,000 రూపాయల చొప్పున వేతనం, పింఛన్ 4,000 రూపాయలకు పెంపు, రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు, తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, రైతులకు ఏటా 20,000 రూపాయలు, మెగా డిఎస్సీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు. వీటిలో చంద్రబాబు ఎన్ని హామీలను అమలు చేయగలిగారనేది ప్రశ్న. వాలంటీర్లను దుర్భాషలాడిన చంద్రబాబు ఇప్పుడు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించడం వల్ల పేద ప్రజలంతా వ్యతిరేకమవుతారని భావించి ప్లేటు ఫిరాయించారు. వారికి నెలకు 10,000 వేతనం ఇస్తానని హామీ ఇచ్చారు. నెలకు 50,000 సంపాదించుకునేలా వారికి శిక్షణ ఇప్పిస్తారని కూడా చెప్పారు. తమ విషయంలో చంద్రబాబు ఆడిన డ్రామా వాలంటీర్లకు అర్థం కాదా? వారి ద్వారా ఫలితాలు అందుకుంటున్న ప్రజలకు అర్థం కాదా? నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తారని చెప్పిన చంద్రబాబు గతంలో ఏం చేశారో తెలియదా? 2014 ఎన్నికల్లో కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది మందికి 1,000 రూపాయల చొప్పున చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అరాకొర చేసి దానికి ఎగనామం పెట్టారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీ అమలు చేయడానికే సాధ్యం కాదు. మిగతా హామీలను కూడా అమలు చేస్తారని నమ్మకం అసలు లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. చంద్రబాబు గత చరిత్ర చూస్తే ఎవరికైనా ప్రస్తుతం ఇస్తున్న హామీలను అమలు చేశారన్న నమ్మకం ఏమాత్రం కలగదు.